అవర్ ఛానల్. నేను విజయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీ అందరి కోసం ఒక హాల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి కోసం నేను ట్రెడిషనల్ కుర్తీస్ కొన్ని ఆర్డర్ ప్లేస్ చేశానండి. ఈ ఫెస్టివల్ కుర్తీస్ అన్ని నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చినాయి అండ్ క్వాలిటీ చాలా బాగున్నాయి. నేను తీసుకున్న కుర్తీస్ అన్ని మీతో కూడా షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ కుర్తీస్ అన్ని నేను అమెజాన్లో తీసుకున్నానండి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చినది లింక్ క్లిక్ చేసుకుని మీరు కూడా తీసుకోవచ్చు. అమెజాన్లో మనం షాపింగ్ చేసేటప్పుడు తక్కువ ప్రైస్కే వస్తాయి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది, ఈజీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది. మనం ఏమైనా రిసీవ్ చేసుకున్న తర్వాత మనకి నచ్చకపోయినా లేదా మనం ఆర్డర్ ప్లేస్ చేసింది రాకపోయినా వెంటనే మనం రిటర్న్ చేసేయచ్చు, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకైతే చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది, అందుకే అమెజాన్లో ఎక్కువ షాపింగ్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా నేను తీసుకున్న కుర్తీస్ అన్ని మీతో కూడా షేర్ చేస్తాను. పదండి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఫెస్టివల్స్ అనగానే బ్రైట్ కలర్స్ ఒక్క డ్రెస్ అయినా తీసుకుంటాం కదా, అందుకనే నేను ఈ బ్యూటిఫుల్ రెడ్ కలర్ కుర్తీ తీసుకున్నానండి. ఇది డబ్ల్యూ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. జకాట్ వర్క్ వస్తుందండి కుర్తీ మొత్తం, చాలా బాగుంది. ఓవరాల్ కుర్తీ మొత్తం ఇలా వస్తుంది, మంచి రెడ్ కలర్లో ఉంది. ఫెస్టివల్స్కి పర్ఫెక్ట్ కుర్తీ అని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది. ఈ కుర్తీ మనకి ఫ్రంట్ మొత్తం జకాట్ వర్క్ వస్తుందండి. ఈ నెక్ పార్ట్ చూసారు కదా, రౌండ్ నెక్ వచ్చేస్తుంది అండ్ నెక్ పార్ట్లో మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది, సిల్వర్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి. అండ్ స్లీవ్స్ చూసినట్టయితే మనకి 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ దగ్గర మనకి ప్యాచ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ప్లెయిన్ వచ్చేస్తుంది. కుర్తీకి ఫ్రంట్ చూసినట్టయితే మనకి బుటీస్ టైప్లో వచ్చినాయండి, అందుకని ఇది ఫెస్టివల్స్కి వేసుకోవడానికి చాలా బాగా సెట్ అవుతుంది. సూపర్ కుర్తీ అని చెప్పొచ్చు. అండ్ కుర్తీ లెంత్ వచ్చేసరికి మనకి నీ లెంత్ వస్తుంది, చాలా పెద్దగా వచ్చింది. ఈ కుర్తీ అయితే సూపర్గా ఉంది. మీరు ఇది గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ట్రౌజర్తో పేరప్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఇంకొంచెం గ్రాండ్గా కావాలి అనుకుంటే హెవీ దుపట్టా వేసుకోవచ్చు. కుర్తీ హైలైట్ అవ్వాలి అనుకుంటే లైట్ కలర్ దుపట్టా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓవరాల్ కుర్తీ అయితే సూపర్ గా ఉంది. సెకండ్ కుర్తీ వచ్చేసరికి నేను వేసుకున్న కుర్తీ అండి. ఈ కుర్తీ వచ్చేసరికి నేను రంగితా బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. బ్యూటిఫుల్ మెరూన్ కలర్ కుర్తీ, ట్రెడిషనల్ కలర్, ఫెస్టివల్ కలర్ అని చెప్పొచ్చు. ఈ కలర్ లో నేను కుర్తీ తీసుకోవడానికి చాలా డేస్ నుంచి చూస్తున్నాను. మనకి ఏంటంటే బేసిక్ కుర్తీస్ కొన్ని ఇలాంటి కలర్స్ లో ఉన్నాయి అనుకోండి, ఇది కానీ లేదంటే గోల్డెన్ కలర్ లేదా డార్క్ బ్లూ కలర్, రాయల్ బ్లూ అంటాం కదా ఆ కలర్, ఇలాంటి కలర్స్ లో బేసిక్ కుర్తీస్ ఉన్నాయి అనుకోండి, మనం ఎలా అయినా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ మెరూన్ కుర్తీ వచ్చేసరికి పాలిస్టర్ అండి ఫ్యాబ్రిక్. అండ్ మెరూన్ కుర్తీ మీద మనకి నెక్ చూసినట్టయితే హై నెక్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి డీటెయిలింగ్ వస్తుందండి, గోల్డెన్ డీటెయిలింగ్ ఇచ్చారు. కుర్తీ మొత్తంలో మనకి హైలైట్ పార్ట్స్ ఏంటంటే గోల్డెన్ వర్క్ ఇచ్చారు. స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్ దగ్గర కూడా మనకి గోల్డెన్ డీటెయిల్ వచ్చింది, వర్క్ వచ్చింది. అండ్ ఈ కుర్తీ వచ్చేసరికి ఏ లైన్ కుర్తీ అండి. ఏ లైన్ కుర్తీస్ మనకి ఎప్పుడు చూసినా ట్రెండింగ్ లోనే ఉంటాయి. సేమ్ ఈ కుర్తీకి కూడా మీరు గోల్డెన్ ట్రౌజర్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. గోల్డెన్ ట్రౌజర్ వేసుకుని గోల్డెన్ దుపట్టా వేసుకోవచ్చు, సూపర్ హైలైట్ అవుతుంది. ఫ్రంట్ స్లిట్ ఉంటుందండి అండ్ బటన్ అప్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఓవరాల్ కుర్తీ మొత్తం చాలా చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్ లో ఉంది. అండ్ ఈ కుర్తీలో వచ్చేసరికి 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, కానీ ఈ కలర్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను కదా, అందుకని ఈ కలర్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే 3 కలర్స్ లో కూడా నాకు మెరూన్ చూడటానికి మంచి అట్రాక్టింగ్ గా కనిపించింది. బ్లూ కలర్ కూడా ఉంది అండ్ గ్రీన్ కలర్ కూడా ఉంది, బట్ ఆ రెండింటితో పోల్చుకుంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట, అందుకనే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఒక బ్యూటిఫుల్ పీచ్ కలర్ ఎథనిక్ కుర్తీ తీసుకున్నానండి, చాలా చాలా బాగుంది. ఇది కూడా నేను రంగితా బ్రాండ్ నుంచే తీసుకున్నాను, సేమ్ బ్రాండ్. రంగితా బ్రాండ్లో ఏంటంటే కుర్తీస్ మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. పర్టికులర్గా పార్టీ వేర్ కుర్తీస్ బాగుంటాయి వెళ్ళి. రెగ్యులర్గా ఎవ్రీడే వేసుకునే కుర్తీస్ అంటే కొంచెం పల్చగా ఉంటాయి, కానీ పార్టీ వేర్ కుర్తీస్ చాలా చాలా బాగుంటాయి వెళ్ళి. ఈ బ్యూటిఫుల్ పీచ్ కలర్ కుర్తీ తీసుకున్నానండి. ఇది నెక్ చూసినట్టయితే రౌండ్ నెక్ వచ్చేస్తుంది. యోక్ పార్ట్ లో మనకి ఎంబ్రాయిడరీ వచ్చిందండి. ఇది చాలా చాలా బాగుందండి, ఫెస్టివల్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీకు హెవీ డార్క్ కలర్స్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు సటిల్ కలర్స్ వేసుకోవాలి, కామింగ్ కలర్స్, చూడటానికి అందంగా ఉండాలి, డీసెంట్ గా కనిపించేవి వేసుకోవాలనుకుంటే ఇలాంటివి వేసుకోవచ్చు. అదే మీరు ట్రెడిషనల్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటివి వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి రౌండ్ నెక్ వస్తుందండి అండ్ యోక్ పార్ట్ లో మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. యోక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చేసింది.
ఓవరాల్ కుర్తీ మొత్తం మనకి ప్రింట్ వస్తుందండి. ఇది మొత్తం ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ లాగా వస్తుంది, ట్రెడిషనల్ ప్రింట్ ఉంటుంది. స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి. ఇది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫెస్టివల్ అప్రోప్రియేట్ అండి, మంచి షైన్ ఉంటుంది, షైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కుర్తీ వచ్చేసరికి అనార్కలి కుర్తీ మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ కుర్తీకి మీరు ఇంకా దుపట్టాస్ కానీ వేరే ఏం పేరప్ చేయవసరం లేదు. ఈ కుర్తీ కలర్ పీచ్ కలర్లో ఉంది, కానీ ఓవరాల్ ప్రింట్ అయితే చాలా బాగుందండి. కుర్తీ మొత్తం సేమ్ ప్రింట్ రన్ అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం. అండ్ ఫ్రంట్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఫ్రిల్స్ కూడా వస్తాయి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫ్రిల్స్ వస్తాయండి. కుర్తీకి హ్యాండ్స్కి ఎలా అయితే ప్యాచ్ ఇచ్చారో కుర్తీ బాటంలో కూడా సేమ్ అలానే ప్యాచ్ ఉంటుంది. ఓవరాల్ కుర్తీ మొత్తం ఇదే ప్రింట్ రన్ అవుతూ ఉంటుందండి, చాలా చాలా బాగుంది. మీరు దీంతో దుపట్టా పేరప్ చేసుకునేటప్పుడు ఏదైనా ప్లెయిన్ దుపట్టా లేదంటే సెల్ఫ్ డిజైన్ చాలా తక్కువ డిజైన్ ఉన్న డీసెంట్ దుపట్టా వేసుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. ఈ కుర్తీ అయితే ఇలా వేసుకున్నా బాగుంటుంది. మీరు ఇంకొంచెం ట్రెడిషనల్గా దుపట్టా కలపాలి అనుకుంటే మాత్రం ప్లెయిన్ దుపట్టా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ కుర్తీ సైజ్ వచ్చేసరికి ఎల్ తీసుకున్నానండి. నెక్స్ట్ నేను ఇంకొక 2 కుర్తీస్ మ్యాక్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇవి స్ట్రైట్ కుర్తీస్ అండి, రెగ్యులర్ కుర్తీస్ తీసుకున్నాను రేయాన్ ఫ్యాబ్రిక్లో. ఈ కుర్తీస్ ఏంటంటే ఎంబ్రాయిడరీ కుర్తీస్ తీసుకున్నానండి, కొంచెం ట్రావెలింగ్ చేసేటప్పుడు బాగుంటాయి, కన్వీనియంట్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ డార్క్ బ్లూ చూద్దాం, ఇండిగో కలర్ అనమాట. ఈ కుర్తీ వచ్చేసరికి ఏ లైన్ కుర్తీ అండి. అండ్ నెక్ చూసినట్టయితే కాలర్ నెక్ వచ్చేస్తుంది. కుర్తీ అయితే ఎంబ్రాయిడరీ కుర్తీ అండి, బటన్ అప్ డీటెయిల్ వచ్చింది. ఈ కుర్తీ నేను XXL లో తీసుకున్నాను. నేను మ్యాక్స్ బ్రాండ్ లో చాలా కుర్తీస్ తీసుకున్నానండి. రీసెంట్ డేస్ లో ఏమైందంటే నేను ఒక కుర్తీ రేయాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నప్పుడు చాలా ష్రింక్ అయింది, అందుకనే నేను ఎల్ తీసుకోకుండా XXL తీసుకున్నాను. ఈ కుర్తీ చూసినట్టయితే మనకి బటన్ డీటెయిలింగ్ ఇచ్చారు, ఇవేమి ఓపెన్ అవ్వండి, జస్ట్ డీటెయిలింగ్ వస్తుంది అంతే. అండ్ ఇక్కడ చూసినట్టయితే లైట్గా ఎంబ్రాయిడరీ ఇచ్చేసారు. స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి, స్లీవ్స్ దగ్గర కూడా లైట్గా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. కుర్తీకి బాటంలో కూడా సేమ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి. కుర్తీ బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇందులో మనకి XXL వరకు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. మీలో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇవి ఎవ్రీడే వేసుకోవటానికి, ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉండేవి వేసుకుంటాం కదా, అందుకని తీసుకున్నాను. అలా వేసుకోవటానికి కూడా చాలా బాగుంటాయి. ఇది మీరు జీన్స్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్ ట్రౌజర్ కానీ అలాంటివి వేసుకుని పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నన్ను అడిగితే ఎల్లో కలర్ లెగ్గిన్ కానీ ఎల్లో కలర్ ప్యాంట్స్ ఏమైనా ఉన్నట్టయితే అది పేర్ చేసుకోండి, ఫెస్టివల్ లుక్ పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను ఇంకొక లైట్ బ్లూ కలర్ కుర్తీ తీసుకున్నాను. ఇది కూడా ఎంబ్రాయిడరీ కుర్తీయే. ఇది కూడా నేను మ్యాక్స్ బ్రాండ్ నుంచే తీసుకున్నానండి. ఇది కూడా స్ట్రైట్ కుర్తీ అండి. ఈ కుర్తీ చూసినప్పుడు నాకు అనిపించింది అనవసరంగా XXL పెట్టానేమో అని అనిపించింది, ఎక్సెల్ పెట్టుకున్నా బాగుండేది అనిపించింది, చాలా లూజ్ అయ్యేటట్టు ఉంది. అండ్ ఈ కుర్తీ ఏంటంటే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ అండి, ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. చూడాలి, ష్రింక్ అయితే ఓకే, ష్రింక్ అవ్వలేదు అంటే మాత్రం దెబ్బ పడిపోయినట్టే, ఎందుకంటే చాలా లూజ్ ఉంటుంది. XXL కదా, ఎక్సెల్ తీసుకుంటే బాగుండేది, ష్రింక్ అయినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది, బట్ చూడాలి. ఇది స్ట్రైట్ కుర్తీ అండి. అండ్ నెక్ చూసినట్టయితే రౌండ్ నెక్ వస్తుంది. అండ్ మనకి యోక్ పార్ట్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగుందండి. ఇది కూడా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు సూపర్గా సెట్ అవుతుంది. ఈ కుర్తీ ఏంటంటే మీరు ఏదైనా జీన్స్ వేసుకుని దాని మీద వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. స్లీవ్స్ చూసినట్టయితే 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే కుర్తీ మొత్తం ప్లెయిన్ వచ్చేస్తుంది. ఈ కుర్తీకి మనకి సైడ్న పాకెట్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి కీ హోల్ కూడా వస్తుంది. ఓవరాల్ కుర్తీ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది. నాకు ఒక్కటే ప్రాబ్లం అనిపిస్తుంది, సైజ్ మరీ పెద్దదైపోతుందేమో అని అనిపించింది. ఈ కుర్తీ కూడా నేను XXL పెట్టాను, స్ట్రైట్ కుర్తీయే, బట్ ఇది చూడటానికి అంత పెద్దగా ఏమి అనిపించట్లేదు, కానీ ఈ కుర్తీ చూడటానికి మాత్రం చాలా పెద్దదిలాగా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఇది సైజ్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనం అమెజాన్లో తీసుకున్నప్పుడు రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇచ్చేసి నేను XL తీసుకుందామని అనుకుంటున్నాను. ఇవి నేను తీసుకున్నవి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. ఈ కుర్తీస్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. మీకు నచ్చింది మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.